ఒకటి రెండు కాదు 3000 పచ్చటి చెట్లు అన్యాయంగా నేలకూర్చారు పాపాత్ములు. భూమి కాజేయడానికి ఒక చిట్టడవిని మాయం చేశారు. అక్కడ కూడా విధ్వంసం సృష్టించింది బుల్డోజరే. ఊరంతా చూస్తుండగానే పట్టపగలే మౌనముని లాంటి వృక్షాలను ఒక్క దెబ్బకు నేలకూర్చారు. రాజకీయ కక్షకు అన్యాయంగా చెట్టు బలైపోయింది. జనారణ్యంలో తిరుగుతున్న ఆటవిక మృగాల పరితెగింపు ప్రాణంలా పెంచుకున్నటువంటి ప్రకృతికి పాతరిస్తున్నది. పసిబిడ్డల్లాంటి చెట్లు దీనంగా నేలకు తలానిస్తే ఆ దృశ్యం గుండెను రంపెపు కోతకు గురి చేస్తున్నది. వేరుతో నేలను కౌగిలించుకుని ఆకాశాన్ని ఆశగా తాకే మౌన యోగి చెట్టు. ఎండకి గొడుగై వానకు చాటై ఊపిరికి ఊపిరినిచ్చే మాతృమూర్తి చెట్టు. రాయి విసిరినా చేతికి పండునిచ్చే ఓర్పు చెట్టుది. నరికిన గొడ్డలికి కూడా నీడనిచ్చే మంచితనం చెట్టుది. పక్షికి గూడువై బాటసారికి విశ్రాంతివై ప్రతిఫలం ఆశించని ప్రేమకు ప్రతిరూపానివై మము సాకుతున్న కన్న తల్లివి నీవు. ఒక్క విత్తనం నుంచి వనమంతా విస్తరిస్తావు. కాలం కొట్టిన గాయాల్ని పచ్చని చిగురుతో కప్పేసుకుంటావు. గొడ్డలి వేటుకు మౌనంగా మందు రాసుకుంటావు. ఓ చెట్టా, తుఫానొచ్చినా నిటారుగా నిలబడే నీ మొండి ధైర్యమే మాకు పాఠం. మనిషికి బతుకు నేర్పిన వన గురువువు నీవు. అలాంటి నిన్ను ఎలా నరికెయ్యాలని అనిపించింది ఆ దుర్మార్గులకు? తల్లిలాంటి నిన్ను ఎలా నేల కూల్చాలని తోచింది ఆ పాపాత్ములకు? వాళ్ళు మనిషిలా కాదు, నరరూప రాక్షసులు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో జరిగిన ప్రకృతి హననం చూస్తుంటే గుండె తల్లడిల్లిపోతోంది. వీర్లపల్లిలో రాక్షసులు సృష్టించిన పచ్చని మారణకాండ మనసును కకావికలం చేస్తోంది. 7 ఏళ్ల శ్రమను జేసీబీలతో నేలమట్టం చేశారు దుర్మార్గులు. 3000 పచ్చటి మొక్కలను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోశారు. ప్రభుత్వ నిధులు, ప్రజల శ్రమ, 7 ఏళ్ల ఆకుపచ్చని ఆశలు అన్నీ ఒక్క జేసీబీ వేటుతో నేలకూలిపోయాయి. షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం వీర్లపల్లి గ్రామంలో పట్టపగలే అరాచకం రాజ్యమేలింది. గ్రామస్తులు కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పల్లె ప్రకృతి వనం మీద తెగబడ్డారు కొంతమంది దుండగులు. సుమారు 3000 మొక్కలను అడ్డగోలుగా పీకేసి, నరికేసి పచ్చని వనాన్ని శ్మశానంలా మార్చారు పాపాత్ములు. ఎంతటి ఘాతుకం, ఎంత ఘోర నేరం, ఎంత వనమేధమిది! సాక్షాత్తు ఎమ్మెల్యే స్వగ్రామంలోనే ఇంత దారుణం జరిగితే ఇక ఇతర గ్రామాల పరిస్థితి ఏంటి? గత తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా పల్లె ప్రకృతి వనం అనే కార్యక్రమం చేపట్టింది. 7 సంవత్సరాల నుంచి ఇక్కడ సుమారుగా 3000 మొక్కలను పెంచడం జరిగింది. ఇక్కడ వాటిని కొందరు వ్యక్తులు వచ్చి అన్ని జేసీబీ సహాయంతో మొత్తం చెట్లు తొలగించి అక్కడ కుప్ప వేయడం జరిగింది. దీనిపై నిన్న గ్రామ సర్పంచ్ మరియు పాలక మండలం అందరం కలిసి ఎంపీడీఓ కార్యాలయంలో, కలెక్టర్ కార్యాలయంలో, అటవీశాఖ కార్యాలయంలో దీనిపై దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 19న ఉదయం 10 గంటల సమయంలో ఊరంతా చూస్తుండగానే జరిగింది ఈ దారుణ కాండ. జేసీబీ యజమాని బూనేటి మనోహర్ గౌడ్, పాలకొండ చంద్రశేఖర్ గౌడ్, కల్వకొలు రాఘవేంద్ర గౌడ్తో పాటు వారి అనుచరులే ఈ విధ్వంసానికి ఒడిగట్టినట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. పల్లె ప్రకృతి వనం విధ్వంసం వెనుక కుట్ర వేరే ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సొంత ఊరైన వీర్లపల్లిలో ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి పల్లె ప్రకృతి వనాన్ని జేసీబీతో ధ్వంసం చేయించారు. వీర్లపల్లి గ్రామ సర్పంచ్ బీఆర్ఎస్ నాయకుడు అయినందుకే ఇంత ఘోరానికి పాల్పడ్డారు. పల్లె ప్రకృతి వనాన్ని కబ్జా చేసి భూమిని బుక్కబెట్టడానికే జేసీబీని దింపి చెట్లను సర్వనాశనం చేశారు. వీర్లపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో 2019-2020లో 3000 మొక్కలు నాటడం జరిగింది. ఆ మొక్కలను మా ఊరి కొంతమంది తీసేయడం జరిగింది జేసీబీతో. వాళ్ళపై కఠిన చర్య తీసుకోవాలని ఆఫీసర్లకు కానీ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు ఎవరి అనుమతితో ఈ విధ్వంసం సృష్టించారు?
గ్రామ పంచాయతీని సంప్రదించాల్సిన అవసరం లేదా? ప్రభుత్వ ఆస్తిపై దాడి చేసే ధైర్యం వీరికి ఎక్కడ్నుంచొచ్చింది అన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రకృతి హననం జరుగుతుంటే, అరణ్యం రోదిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఎక్కడ నిద్రపోతున్నారు? లక్షలాది రూపాయల ఉపాధి హామం నిధులతో పెంచిన ఈ వనం ఇలా నేలమట్టమైతే జిల్లా యంత్రాంగం ఎందుకు నోళ్లు మూసుకుంది? బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎవరి ఆదేశాలను పాటించి పెదవులకు తాళాలు వేసుకున్నారు? ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్కు లేదా? అడవిని కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ అటవీశాఖ అధికారులది కాదా? డిఎఫ్ఓ ఎక్కడ నిద్రపోతున్నాడు? వేల మొక్కలను అడ్డంగా నరికేస్తుంటే మీ నిఘా వ్యవస్థ ఎక్కడ చచ్చింది? పంచాయతీ ఆస్తి ధ్వంసం అవుతుంటే కనీసం నోటీసులిచ్చే తీరిక కూడా ఎంపీడీఓకు లేదా? పల్లె ప్రకృతి వనంలో 3000 మొక్కలు నాటడం వాస్తవం. దాదాపు ఒక 100 మొక్కల వరకు ప్రస్తుతం ఫీల్డ్లో అక్కడ ఉన్నాయి. మిగతా మొక్కలు గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ సాయంతో తొలగించడం జరిగింది. దీనిపై మేము కూడా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. నేను మండల ఆఫీస్లో ఎంపీడీఓ మేడం గారికి సమాచారం అందించాను. పై అధికారులకు సమాచారం అందించి అక్కడ నుంచి ఏమైతే చర్యలు తీసుకోవాలని వస్తాయో దాని ప్రకారం, ఆ గైడ్లైన్స్ ప్రకారం మేము ఫర్దర్గా ఏం చేయాలని ఉంటే దాని ప్రకారం చేస్తాం. చెట్ల నరికివేతపై వీర్లపల్లి సర్పంచ్ చిందం పాండుతో పాటు గ్రామస్తులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కేవలం ఫిర్యాదులతో ఈ సమస్య ముగిసిపోకూడదని గర్జిస్తున్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అంటున్నారు. నరికేసిన ప్రతి మొక్క స్థానంలో మళ్లీ వారితోనే మొక్కలు నాటించి ఆ వనాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకృతిని ప్రేమించే ప్రజలు ఒకవైపుంటే, స్వార్థ ప్రయోజనాల కోసం పచ్చదనాన్ని అంతం చేసే రాక్షసులు మరోవైపు దాపురించారు. చట్టం తన పని తాను చేయకపోతే రేపు ఏ గ్రామంలోనూ ప్రకృతి వనాలు బతకవు. పాలకుల అండ చూసుకుని ఇష్టమొచ్చినట్లు నరికి పారేస్తారు. అధికారులారా, ఇప్పటికైనా మేల్కొని కఠిన చర్యలు తీసుకోండి. లేదంటే ప్రజా ఆగ్రహంలో మాడి మసైపోతారని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.